brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. రాత్రైతే చాలు డీజే సౌండ్స్, ఇష్టారీతిన నృత్యాలు, మద్యం మత్తులో ఊగుడు, పీకల దాకా తాగి ఎంజాయ్ చేసుడు, శృతి మించితే అప్పుడప్పుడు బాహాబాహి యుద్ధాలు. ఇది హైదరాబాద్ లో గబ్బు లేపే పబ్ కల్చర్. ఇప్పుడు ఇదే సీన్ విజయవాడలోనూ రాజ్యమేలుతుండడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ పబ్ కల్చర్ విజయవాడ నగరానికి కూడా పాకింది. విజయవాడలో అర్ధరాత్రి పోలీసుల దాడితో ఈ గబ్బు కల్చర్ బట్టబయలైంది. బందర్ రోడ్లో మద్యం మత్తులో కొందరు యువతీ యువకులు నడి రోడ్డుపై యుద్ధానికి దిగారు. వాళ్ళను కంట్రోల్ చేయడానికి వెళ్లిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. ఇక అదే సమయంలో అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఓ పబ్లో డీజే సౌండ్స్ రీసౌండ్ చేస్తుండడంతో మెరుపు దాడి చేశారు. పబ్లో తాగి ఊగుతుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో బిల్లు కూడా పే చేయకుండానే అక్కడ యువతీ యువకులు ఉరుకులు పరుగులు తీయడం కలకలం రేపింది. విజయవాడలో పబ్ కల్చర్ శృతి మించుతుందంటూ కొన్నాళ్లుగా పోలీసులకి కంప్లైంట్స్ అందుతున్నాయి. కొన్ని పబ్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అర్ధరాత్రి తర్వాత కొందరు యజమానులు రూల్స్ బ్రేక్ చేస్తూ పబ్స్ ని నడిపిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా బందర్ రోడ్లో యువతీ యువకులు తప్పతాగి నడి రోడ్డుపై చిందులు తొక్కుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో విజయవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి గబ్బు లేపుతున్న పబ్స్ పై స్పెషల్ ఫోకస్ పెంచారు. నగరంలోని మెజారిటీ పబ్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టుగా తేలడంతో సీరియస్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు విజయవాడ పోలీసులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, కొన్ని పబ్స్ అయితే రూల్స్ ని అతిక్రమించి వాటిని బ్రేక్ చేసి ముందుకు సాగుతున్న పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కొన్ని పబ్స్ తెరిచి ఉండడం ఏంటి? ఇలాంటి పబ్స్ పై రూల్స్ ని బ్రేక్ చేసిన వాళ్ళపై విజయవాడ పోలీసులు ఎలాంటి యాక్షన్ కి రెడీ అవుతున్నారు? సో యాక్చువల్గా విజయవాడకి సంబంధించి పబ్స్ ఉన్నాయనే సంగతి చాలామందికి కూడా తెలియదు. అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మాత్రమే విజయవాడలో ఉన్నట్టు పబ్లకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో రాను ఇటీవల కాలంలో పబ్స్కి వెళ్ళేటటువంటి వారి సంఖ్య విజయవాడలో ముఖ్యంగా పెరుగుతూ వస్తూ ఉంది. బందర్ రోడ్డుకి సంబంధించినటువంటి సమీపంలో దాదాపుగా 5 వరకు పబ్బులు ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద పబ్స్, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి అవి రన్ చేస్తూ ఉన్నాయి. ఇక విజయవాడ నగరంలో మొత్తం 7 నుంచి 8 వరకు కూడా పబ్బులు ఉండగా వాటిలో మెజారిటీ పబ్స్ ఎక్కడ కూడా రూల్స్ ఫాలో కావడం లేదు. దాదాపు మిడ్నైట్ 1 o'clock 2 o'clock వరకు కూడా ఆ పబ్స్ని రన్ చేస్తున్నారు. దాని కారణంగా అర్ధరాత్రులు తప్పతాగి రోడ్లపైకి వచ్చి వాహనాలతోటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నైట్ టైము అత్యధికంగా ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. పబ్బుల నుంచి సమయపాలన లేకుండా బయటకు వచ్చి తాగి తిరగడం వల్ల. సో ఇటీవల జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఆ కోవలోకి చెందుతాయని ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి బందర్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఓ పబ్కి సంబంధించి మిడ్నైట్ 2 గంటల వరకు కూడా నడుపుతున్నారు. అంటే పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు తీరు మార్చుకోకపోవడంతో సరిగ్గా 2 వారాల క్రితం ఇదే రకంగా వ్యవహరించారన్న అంశం వెల్లో రావడంతో ఆలస్యంగా సీసీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. బందర్ రోడ్డు సమీపంలో అంటే పబ్లో తాగిన వాళ్ళంతా బయటకు వచ్చి బందర్ రోడ్డుకి సమీపంలో గొడవ పడుతున్నారు. పోలీసులు సమాచారం రావడంతో వారందరినీ కూడా చెదరగొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అనంతరం అసలు వీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారని ఆరా తీయగా వీరంతా కూడా విజయవాడకు బందర్ రోడ్డు సమీపంలో కొన్ని పబ్బుల్లోనే మిడ్నైట్ వరకు ఉంటున్నారు. చాలా పబ్స్ నిబంధనలు ఫాలో కావటం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కింద డోర్స్ క్లోజ్ చేసి పైన పబ్బును నడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించి వారిపైన లాఠీచార్జ్ చేశారు. పబ్లోకి నేరుగా పోలీసులు ఎంట్రీ కావడంతో వారంతా కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా ఈ ఘటనలు వెలుగులోకి వస్తామని నగరంలో ఉన్నటువంటి చాలా పబ్స్ ఎక్కడ కూడా నిబంధనలు ఫాలో కావడం లేదు. ప్రధానంగా పోలీసులు కూడా గుర్తించారు. అయితే మెజారిటీ పబ్స్ మాల్స్లో ఉండటంతో వాటిని రికగ్నైజ్ చేయడం కూడా పోలీసులు కష్టతరంగా మారింది. అయితే ప్రమాదాలు జరిగిన తర్వాత వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పబ్బుల నుంచి వచ్చారని ఎక్కడెక్కడి నుంచి వీరు తాగి మిడ్నైట్ వస్తున్నారని ఆరా తీసినటువంటి క్రమంలో వీరంతా కూడా మిడ్నైట్ వరకు కూడా పబ్బుల్లోనే ఉంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు బార్లు ఏవైతే వైన్స్ పేరుతోటి పర్మిషన్ తీసుకుని చాలామంది కూడా వాటిని మ్యూజిక్ రూమ్తో పాటుగా డీజేలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వాటిని పబ్బులాగా మారుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల పోలీసుల దృష్టికి రావడంతో వారందరినీ కూడా వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాటిని ముగిస్తున్నారు. వాటిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని పబ్బుల యాజమాన్యాలు ముఖ్యంగా మల్టీప్లెక్స్లు మాల్స్లో ఉన్నటువంటి పబ్బుల యాజమాన్యాలు నిబంధనలు ఫాలో కావడం లేదని పోలీసుల దృష్టి కూడా వచ్చింది. ఇటీవల ఈగల్ టీమ్స్ కూడా ఆ పబ్బులో రైడ్స్ కూడా చేస్తున్నాయి. అక్కడ డ్రగ్స్ ఏమైనా సప్లై అవుతున్నాయనే కోణంలో అయినప్పటికీ కూడా నిబంధనలు ఫాలో కావడం లేదని గుర్తించారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో మాత్రమే పబ్స్కి సంబంధించి కల్చర్ విపరీతంగా ఉంది. ఇటీవల విజయవాడలో ఆ కల్చర్ పెరిగినటువంటి క్రమంలో ముఖ్యంగా యువకులు అర్ధరాత్రి వరకు కూడా పబ్బుల్లోనే ఉంటున్నట్టుగా కూడా పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఈ సమాచారం రావడంతో పోలీసులు అక్కడ చేరుకోవడం, వారిపై లాఠీచార్జ్ చేయడం, చాలామంది పోలీసులను చూసి బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారైనటువంటి సంఘటన ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. ప్రస్తుతం విజయవాడ సిపి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ పబ్బుల వ్యవహారం పైన అవసరమైతే వారిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. యాక్చువల్గా 11 o'clock ఈ పబ్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలని
చెప్తున్నప్పటికీ కూడా ఆ యాజమాన్యాలు ఎవరు కూడా రూల్స్ ఫాలో కావడం లేదు అనేది ప్రధానంగా పోలీసులు కంప్లైంట్లు కూడా ఇటీవల కాలంలో అంతని ముఖ్యంగా మాల్స్లోకి వచ్చేటటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారని ప్రధానంగా పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. సో అందులో భాగంగానే ప్రస్తుతం పోలీసులు కూడా రైడ్స్ అయితే చేస్తూ ఉన్నారు.